హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం లాస్ట్ వీడియోలో అంటే స్టాక్ మార్కెట్లో సంపాదించలేకపోవడానికి గల కారణాలని ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క వీడియోలో మనం లాస్ట్ వీడియోలో భయం గురించి, అంటే భయపడటం ద్వారా యూట్యూబ్ ట్రేడింగ్లో ఎలా లాస్ అవుతాం అనేటువంటి దాన్ని చెప్పుకున్నాము. సరే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రివెంజ్ ట్రేడింగ్. ఈ రివెంజ్ ట్రేడింగ్ అనేటువంటిది చాలా బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట స్టాక్ మార్కెట్లో మనీని లూజ్ కావటానికి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనిషి మీద రివెంజ్ లేకపోతే ఇంకో దాని మీద రివెంజ్ అంటే అది వేరు. కానీ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఫిజికల్గా ఉండదు, డిజిటల్గా ఉంటుంది. మనం దాని మీద ఏదైనా రివెంజ్ తీర్చుకొని బాగా కోపం వచ్చి దాన్ని మనం ఒకవేళ కొట్టామనుకోండి, టీవీ పగిలిద్ది, లేకపోతే మీ ముందున్న కంప్యూటర్ పగిలిద్ది, లేదంటే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ పగిలిద్ది. సో రివెంజ్ ట్రేడింగ్ ద్వారా మీరు సాధించేటువంటిది అంటూ ఏమి ఉండదు. దాని ద్వారా నష్టపోవడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రేడ్ అనేటువంటిది తీసుకున్నారు. స్టాప్ లాస్ అనేటువంటిది, టార్గెట్ అనేటువంటిది ఫిక్స్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టాప్ లాస్ 100 రూపాయలు, టార్గెట్ 400, 500 పెట్టుకున్నారు. అప్పుడు మీరు టార్గెట్ 200 రాగానే మీ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. అదే స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకోండి, లాస్ట్లోకి వెళ్తుంది అనుకోండి, సరే కానీ మార్కెట్ మళ్ళీ కిందకి రాకపోతుందా, మన లాస్ కవర్ కాకుండా పోతుందా అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. అప్పుడు అదేమవుతుంది, స్టాప్ లాస్ని వీటన్నింటినీ మీరు తీసేయడం ద్వారా, సరిగా పెట్టకపోవడం ద్వారా హ్యూజ్ లాస్ అనేటువంటిది వస్తుంది. ఎక్కడో మీరు బాగా లాస్ వస్తుందని క్లోజ్ చేసేస్తారు. ఎలాగైనా సరే మీకు వచ్చినటువంటి లాస్ని మరలా తిరిగి పాజిటివ్లోకి, అంటే లాభాల్లోకి తీసుకొని రావాలి, లేదంటే లాస్ని కవర్ చేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మీరు సరిగా చార్టుని అనాలిసిస్ చేయలేక ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ తీసుకుంటూ ఎలా పడితే అలా ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా స్టాక్ మార్కెట్ మీద మీరు తీసుకునేటువంటి రివెంజ్ అనమాట. నువ్వు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, నీ దగ్గర నుంచి కూడా నేను డబ్బులు తీసుకుంటాను అనేటువంటి ఒక తొట్టుపాటుతనంతో వీళ్ళు ఏం చేస్తారు, ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసేస్తారు. గబక్కన పెరిగింది, గబక్కన పడిద్దిలే అని చెప్పేసి పెరిగిన చోట తీసుకోవటం, బ్రేక్అవుట్స్ దగ్గర తీసుకోవటం, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర తీసుకోవటం, ఇట్లాంటి అన్నీ చేయటం ద్వారా ఒక అర్థం లేని, ఒక డైరెక్షన్ లేనటువంటి విధంగా ట్రేడ్స్ అనేటువంటిది తీసుకుంటారనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ మనీని లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒక పొజిషన్ తీసుకున్నారు, ఒక 500 లాస్ వచ్చింది, వెంటనే ఇంకొక పొజిషన్ ఇంకొక దాన్ని యాడ్ చేస్తారు, అది 700 లాస్ వచ్చింది, ఇంకో పొజిషన్, అట్లా యాడ్ చేసుకుంటూ పోతారు. ఆ రోజు ట్రెండీ మార్కెట్ అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ పొజిషన్ పైకి వెళ్ళిపోతానే ఉంటుంది, మీ లాస్ అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి పొజిషన్స్ని పెంచుకోవడం అనేటువంటిది రివెంజ్, స్టాక్ మార్కెట్ మాదిరి మనం దండయాత్ర చేసి ఎలాగైనా సరే స్టాక్ మార్కెట్ కుంభస్థలాన్ని బద్దలు కొడతామని అనేటువంటి ప్రగల్భాలు కనుక పలికితే ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్లో ఓడిపోవటం ఖాయం. అయితే దీనికి మనం చెప్పేటువంటి సొల్యూషన్స్ ఏంటంటే, మీ డీమ్యాట్ అకౌంట్లో మనీని తక్కువగా ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తూ ఉన్నారు, ఒక 200, 300 రూపాయలు ఉన్నటువంటి ఆప్షన్ కనుక మీరు కొనాలి అని అనుకున్నప్పుడు 5,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. సో ఆ 5,000 రూపాయలను మాత్రమే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంచండి. ఒకవేళ మీరు 2 లాట్స్తో చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు, అప్పుడు 10,000 మాత్రమే ఉంచండి. అలాగే మీరు అనుకునేటువంటి స్ట్రాటజీకి, దీనికి స్టాప్ లాస్ని పెట్టడానికి మీ మైండ్కి ఎక్సర్సైజ్ ఇవ్వడం కోసం ఈక్విటీలో 1 or 2 స్టాక్స్లో ట్రేడ్స్ తీసుకోండి. ట్రేడ్ తీసుకుని వెంటనే స్టాప్ లాస్ పెట్టడం అలవాటు చేసుకోండి, తద్వారా స్టాప్ లాస్ అలవాటు అవుతుంది. ఈ రెండింటిని మీరు పక్కాగా ఫాలో కాగలిగితే రివెంజ్ ట్రేడింగ్ నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. మీకు వచ్చేటువంటి లాస్లు కొద్దిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.